రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే అందరికీ శాపం అన్నట్టు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ముఖ్యంగా అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాడులు దౌర్జన్యాలు చేయడానికి. వైసీపీ టార్గెట్ కానీ ఈ సంవత్సర పరిపాలన సాగింది తప్పించి ఇటు సంక్షేమం మీద కూడా అభివృద్ధి మీద కూడా ఏ విధమైనటువంటి దృష్టి పెట్టలేదు. దాదాపుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నేతలు వీళ్ళందరి మీద 2000 దాకా కేసులు ఉన్నాయి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్ దీని మీద? అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఫస్ట్ సెంటెన్స్ చాలా కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఈ భూప్రపంచంలో ఎవడూ లేడు. వచ్చి రాగానే అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని నాశనం చేసేసాడు. ఆ రెండు అసలు అమరావతి ఏపీ అంటే అమరావతి పోలవరం, ఆ రెండింటిని సర్వనాశనం చేసేసాడు. ఒకదాన్ని రివర్స్ టెండరింగ్ అన్నాడు. అసలు వాళ్ళు సింగపూర్ కన్సార్షియం వాళ్ళు వస్తే వాళ్ళని తరిమి కొట్టారు. హోటళ్ళల్లో, విజయవాడ హోటల్లో ఉన్న వాళ్ళని తరిమి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రెండు నాశనం చేయటమే కాకుండా రాగానే అధికారంలోకి రాగానే ఆయన చేసిన పని ఏంటంటే ప్రజావేదికని కూలగొట్టాడు. ఇప్పుడు ఈ కేసులు గీసులు అని ఏదో చెప్తున్నాడు కదా, 1 ఇయర్లో అంటే ఫస్ట్ ఇయర్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన తెలుగుదేశం వాళ్ళ సంఖ్యతో పోలిస్తే ఇది నథింగ్. 1 ఇయర్ అంటే డే 1 నుంచే తెలుగుదేశం వాళ్ళని వేటాడటం మొదలుపెట్టాడు. అంటే రాష్ట్రాన్ని నాశనం వైపు దిశగా తీసుకెళ్ళాడు. తెలుగుదేశం పార్టీని చిదిమేయాలి, అదిమేయాలి అని విశ్వ ప్రయత్నం చేశాడు. మొత్తం మెయిన్గా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే రివర్స్ టెండరింగ్. ఆ రోజున అంతకుముందు 2014 నుంచి 2019 వరకు కొన్ని విద్యుత్ ఒప్పందాలు జరిగినాయి. ఆ పీపీఏలని అంటే చంద్రబాబు నాయుడు కొంచెం దూరదృష్టితోటి పవర్ సినేరియో మారుతున్నది రాష్ట్రంలో, దేశంలో. ఈ మారుతున్న సినేరియోకి అనుగుణంగా మనం కూడా మ్యాచ్ కావాలి అంటే 20 years అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది. వాళ్ళు గ్యారంటీగా రాష్ట్రానికి కరెంట్ ఇస్తారు. 20 సంవత్సరాల తర్వాత రేటు ఇదే ఉండదు కదా, మారుతుంది కదా. ప్రతి 5 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటుంది కదా. అట్లా మారకుండా కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర మనం ఇప్పుడే 20 ఏళ్లకి అగ్రిమెంట్ కుదుర్చుకుంటే రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ అని ఆలోచించి చంద్రబాబు నాయుడు ఒక 20 yearsకి పీపీఎల్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ పీపీఎల్ని రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు ఆయన బతిల్నాడు చెప్పాడు, వద్దు జగన్, నీకు పరిపాలన చేత కాదు, నీకు తెలీదు, నీకు కూడా పవర్ కంపెనీ, ఆయనకి సాండూర్ పవర్ అనే పెద్ద కంపెనీ ఉంది, పవర్ కంపెనీ ఉంది, నీకు పవర్ కంపెనీ ఉంది కానీ నీకు తెలివితేటలు లేవు, వద్దయా చేయొద్దు, ఆ పీపీఎల్ రద్దు చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు బతిల్నాడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు బతిల్నాడు చెప్పడమే కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది వద్దయా ఇది తప్పు, అట్లా పీపీఎల్ రద్దు చేయకూడదని చెప్పి లెటర్లు రాశారు. బహుశా ఆ లెటర్లన్నీ ఇంగ్లీష్లో వచ్చి ఉంటాయి, మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి అర్థమై ఉండదు. అందుకని పీపీఎల్ రద్దు చేశాడు. రద్దు చేసిన తర్వాత ఆ ఫస్ట్ ఇయర్ చేసిన ఘనకార్యాలు నేను చెప్తున్నది, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఇయర్ చేసిన ఘనకార్యాలు ఇవన్నీ రివ్యూ చేయాలి. అందులో ఉన్న లోటుపాట్లు ఏదన్నా ఉంటే సరిదిద్దుకోవటం చేత కావాలి. నేను అన్నీ రద్దు చేస్తున్నానంటే నిన్ను రద్దు చేశారు ప్రజలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే అధికారంలో రావటం కోసం జగన్మోహన్ రెడ్డి ఏమేమి ప్రామిసులు చేశాడు, ఆ ప్రామిసులు ఏమేం ఫుల్ఫిల్ చేశాడు. ఏం ఫుల్ఫిల్ చేశాడు? నేను బటన్ నొక్కుతున్నా అన్నాడు. ఇందాక మేడం జ్యోత్స్న గారు చెప్పారు, ఏ బటన్ నొక్కావో మరి ఎవరికి రాలే, 044 ఎర్రర్ వచ్చింది మరి అందరికీ. మరి నువ్వు ఏం బటన్ నొక్కావు, ఎవరికి బటన్ నొక్కావు? నువ్వు జే బ్రాండ్ల బటన్ నొక్కావు, అది కన్ఫర్మ్, అందరికీ అర్థమైపోయింది. ఈ శాండ్ మాఫియా బటన్ నొక్కావు, అది కూడా అర్థమైపోయింది అందరికీ. నువ్వు 1 yearలో ప్లాన్ వేసుకొని 2nd year నుంచి లూటింగ్కి ప్లాన్ చేసుకున్నావు, అది అమలు చేసావు, ఆ స్కీమ్స్ అమలు చేసావు, లూటింగ్ స్కీమ్స్. అవే కదా ఇప్పుడు స్కాండల్స్ అన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నది. అది
నేను ఇతను గెలిచిన తర్వాత వెంటనే ఏం చెప్పాడంటే వాళ్ళ ఎల్పి మీటింగు శాసనసభాపక్ష మీటింగ్ జరిగితే నేను 6 నెలల లోపల మీ అందరితోటి నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అన్నాడు. అమ్మ నిజమే అనుకు అంటే అప్పటికే 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, ఇంకా కొట్టేయడు అనుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఇంకా మనిషికి ఎంత అన్నం తింటాడు, ఇంత పెడితే తింటాడు, ఇంత పెడితే తింటాడు, ఇంత పెడితే తినలేడు కదా అని అనుకున్నారు ప్రజలు. ఇక్కడ ఉన్నది బకాసురుడు అని వాళ్ళు అర్థం చేసుకోలే. 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకా కొట్టలే అనుకున్నారు. వచ్చిన తర్వాత 5 లక్షలు కొట్టేశాడు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన సాధించిన ఘన విజయం. అటువంటి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశే కాదు దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు. ఇప్పుడు మొత్తం వచ్చి ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ఉంటే అసలు ఈయన సెట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు సెట్ చేస్తున్న విధానం చూసి కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యపోతున్నది. అటువంటి విధానాలని సెట్ చేసుకుంటే అది మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన నాశనంతో దుంపనాశనం అంటారు, కింద వేరులో ఉండే గడ్డ కూడా నాశనం చేశాడు. అటువంటి దుంపనాశనం చేసిన అమరావతిని కరెక్ట్గా తీసుకొచ్చి మళ్ళీ ఆ టెండర్లు అవన్నీ పాతవి అకౌంట్స్ సెటిల్ చేసి ఇంత చేయటం అనేది. 2 ప్రభుత్వాల గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు, అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 గురించి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు ఎంత మేరకు ఆయన అమలు చేశారు, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు నవరత్నాలు అని పేరు పెట్టాడు, ఒక్క ఎస్సీలకే 22 స్కీమ్స్ క్యాన్సిల్ చేశాడు. ఒక్క ఎస్సీ సెక్టార్లో. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ జరిగితేనే సొసైటీ అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది. అందుకని వాళ్ళ కోసం అని చెప్పి ప్రత్యేకంగా చాలా పథకాలు ఉంటాయి. అటువంటివి 22 స్కీమ్స్ని రద్దు చేశాడు. బీసీలకి అప్పటి వరకు కుల వృత్తులకి ప్రోత్సహించటం దగ్గర నుంచి, పనిముట్లు ఇవ్వటం దగ్గర నుంచి ఒక దాదాపుగా 43 స్కీములు ఉంటాయి. ఈ కుల వృత్తి వారీగా స్కీములు ఉంటాయి. ఆ స్కీములన్నీ రద్దు చేశాడు. ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం పాలసీలు తీసుకురావాలి. ప్రభుత్వం అంటే పాలసీ తీసుకురావాలి. అది జగన్మోహన్ రెడ్డికి తెలియదు, వాళ్ళ నాన్న నేర్పలేదు. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా కూడా అంటే కొత్త పరిశ్రమ రావటం పక్కన పెట్టి అసలు ఉన్న పరిశ్రమలు మేమే పంపించామని చెప్తున్నారు వాళ్ళు. మేమే పంపించామంటాడు. ఆడెవడో ఒకడున్నాడు, ఆడ వెళ్ళి ఆ కియా కార్ల దగ్గర కూర్చొని నేను చెప్పిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వని కూర్చున్నాడు. లేకపోతే నాకు కొంత వాటా ఇవ్వు, నేను ఎలక్షన్లో చాలా ఖర్చు పెట్టాను. ఆ ప్రాతస్మరణీయుడి నామధేయం పలకలేక చెప్పా. మొత్తం యావత్ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని సాక్షాత్తు తీసుకెళ్లి బజాట్ లో పెట్టాడు. మర్చిపోతారు సార్ మీరు. ఆ మహానుభావుడు చెప్తాడు నాకు వాటా ఇవ్వమంటాడు, నేను చెప్పిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమంటాడు. మర్చిపోయారు, టెంపుల్ దగ్గర గన్ పాయింట్ పెట్టి ఇలా అన్నాడు, మర్చిపోయాడు. ఎక్కడున్నాడు పాపం మహానుభావుడు. వాళ్ళు అన్నారు ఇవి టెక్నికల్ జాబ్స్ ఉంటాయా, నీ గంజాయి బ్యాచ్కి మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెబితే వెళ్తూ కొత్త కార్లు అక్కడ ఉంటే బానెట్ మీద గీసుకుంటూ పోయాడు. కొత్త కార్లని చెడగొట్టాడు. మొన్న వార్త ఒకటి కూడా వచ్చింది, దాదాపు 13,000 14,000 ఇంజన్లు మాయమైపోయినాయి. వాళ్ళు తయారు చేసి అక్కడ పెట్టుకుంటే ఆ ఇంజన్లు మాయం చేశాడు ఈ మహానుభావుడు. అంటే ఎంత ఆటవిక రాజ్యం అంటే నేను మరి పుట్టిన తర్వాత నేను ఇప్పటివరకు చూడలేదు, మొన్న చూశాను. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కూడా మనం రోజు తలుచుకోవాలి. ఎందుకంటే ఆటవిక రాజ్యాన్ని చూడటం అనేది మరి నేనైతే చూడలేదు. మేడం ప్రొఫెసర్ కాబట్టి ఏమన్నా పుస్తకాల్లో చదివి ఉంటారు. ఎక్కడా కూడా అసలు సొసైటీలో శాంతి సామరస్యం అనే ఈ 2 పదాలు కనపడకుండా చేశాడు. ఇప్పుడు ఆ 2 పదాలే కనపడుతూ ఉన్నాయి. అది పెద్ద మెయిన్ తేడా. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.